నమస్కారం అందరికీ. ఈరోజు కార్తీక మాసం 2025 ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీ మరియు కార్తీక మాసం విశిష్టత గురించి తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మరియు మహాశివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా పొందాలని చెప్పి కోరుకుంటూ ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామస్మరణలో మునిగి తేలుతారు. పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకొని ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం 2025 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, విశిష్టత గురించి తెలుసుకుందాం. దసరా పండుగ ముగిసింది, త్వరలో దీపావళి పండుగ రానుంది. అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అక్టోబర్ 21న ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఇది గుజరాతీయుల సంవత్సరాది. ఈ అక్టోబర్ 21వ తేదీతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం అక్టోబర్ 22వ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడి విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఈ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైన మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. కార్తీక మాసం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నా కార్తీక నమో నమః. నా దేవం కేశవాత్ పరం, నచ వేద సమం శాస్త్రం, నా తీర్థం గంగాయాస్తమామం అని స్కంద పురాణంలో ఉంటుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ నెల రోజులు పండుగ దినాలే. హిందూ సంస్కృతి సంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది. దేశం నలుమూలలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళ పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. లక్ష పత్రి పూజ విశేషమైనది. ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్ష పత్రి పూజ నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించటం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం. కాబట్టి ఆ పరమశివుడికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది. దీపదానంతో లక్ష్మీదేవి అనుగ్రహం. ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరిస్తారు. అనంతరం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయటం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు శరత్ పౌర్ణమి నుంచి ప్రతిరోజు ఈ దీపదానం చేస్తారు. ఈ మాసంలో దీపాన్ని దానం చేయటం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. మరియు కార్తీక పౌర్ణమి పరమ పవిత్రం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతా కాదు. ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమశివుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిలో
వదులుతారు. సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనది బలంగా నమ్ముతారు. ప్రదోష కాలంలో శివారాధన. కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి, ముఖ్యంగా ప్రదోష కాలంలో అనగా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని, తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో పూజలు చేసి వారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. అలా చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇదండి మన కార్తీక మాసం యొక్క విశిష్టత. ఇంకా మంచి మంచి అప్డేట్స్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.